అద్భుతంగా ఆవిడ మనకి కనిపించబోతున్నారు. ఒక మంచి క్యారెక్టర్‌లో. ఆల్రెడీ టీజర్‌లో చాలా హింట్స్ ఇచ్చారు. మరి ఎలా ఉండబోతుంది మీ రోల్ అండ్ హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ ఫర్ దిస్ ఫిల్మ్ ఆషిక? నమస్కారమా. మొదటిగా అందరికీ నమస్కారం. ప్రెస్ మీడియా వాళ్ళకి, రవితేజ సార్ ఫ్యాన్స్కి అందరికీ వెల్కమ్ అండ్ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ ఉంచినందుకు. భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ టైటిలే ఒక అంటే ఏముంది ఆ క్యూరియాసిటీ, లైక్ ఇట్ విల్ మేక్ యూ క్యూరియస్ ఆన్ ఏంటి ఇది, ఒక డిఫరెంట్ టైటిల్ లాగని అనిపిస్తుంది. సో ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ సచ్ ఎంటర్టైనింగ్ ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్స్. సంక్రాంతికి డెఫినెట్ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్తే ఇట్ విల్ నాట్ బీ రాంగ్. బిఎండబ్ల్యూ ఈజ్ వన్ సచ్ ఫిలిం. అంటే ఇప్పుడున్న ట్విస్టెడ్ రిలేషన్షిప్స్ అయినా, మోడర్న్ రిలేషన్షిప్స్, మ్యారేజెస్ గురించి మాట్లాడుతున్నాము. అండ్ వెరీ హ్యూమరస్ కానీ వెరీ సెన్సిబుల్లీ కన్వేడ్ స్క్రిప్ట్ ఇది. సో ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ అ ఫిలిం. ఫస్ట్లీ మన డైరెక్టర్ కిషోర్ గారు, we know his writing is so good in the film that it's so refreshing. Definitely oka ante ilanti genres ki writing chala important, natural అంటే వెరీ రిలేటబుల్ కామెడీ కావాలి. సో ఇలాంటి స్క్రిప్ట్ వస్తేనే ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ థింగ్స్. అండ్ మై క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ మానసా శెట్టి. ఒక స్పెయిన్లో ఉన్న క్యారెక్టర్, వెరీ వెరీ మోడర్న్, కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో వెరీ బోల్డ్ క్యారెక్టర్. ఐ థింక్ నా సామి రంగాలో మీరు అందరూ చూశారు. వరాలు క్యారెక్టర్ ఒక కంప్లీట్ కమర్షియల్ ట్రెడిషనల్ క్యారెక్టర్, బట్ దిస్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్. సినిమా కూడా జానర్ వైజ్ చేంజ్ అండ్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడున్న రిలేషన్షిప్స్ అయినా వెరీ ట్విస్టెడ్ టేల్స్, మ్యారేజెస్ ఉంటుంది. అండ్ దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయడం వెరీ సెన్సిబుల్లీ, హ్యూమర్తో పాటు కనెక్ట్ చేసి చేయడం అంత ఈజీ కాదు. ఇట్స్ అ వెరీ రేర్ కాంబినేషన్. సో కిషోర్ గారు హెస్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. అండ్ మన రవితేజ గారు గురించి మాట్లాడాలంటే, ఐ థింక్ హీస్ వన్ సచ్ fun person to be in the sets. He was so fun and also entertaining us. And ee mundu sir movies lo chusinappudu we have seen action and lot of commercial elements, but ee cinema lo kotta very very different fresh laga anpistaru sir. And I'm also very much looking forward to see Raviteja sir on screen. It was so wonderful acting with him. అండ్ అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ అయితే యూజువలీ ఒక హీరో ఇద్దరు అమ్మాయిలు అంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ లాగా ఉంటుంది. బట్ ఈ క్యారెక్టర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ క్యారెక్టర్ అంటే విక్టిమ్ కాదు, ఆర్ సైలెంట్గా ఉండడం క్యారెక్టర్ కాదు. షీ ఈస్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్, చాలా స్ట్రాంగ్, చాలా అవుట్ స్పోకెన్. What if your cookware could help you unlock the పెద్ద సినిమా థియేటర్లో స్క్రీన్లో చూడాలంటే అదే ఒక సంక్రాంతి ఫెస్టివల్ వైబ్. సో మచ్ ఫన్ టు లుక్ ఫార్వర్డ్ టు. అండ్ సుధాకర్ గారు మన ప్రొడ్యూసర్, ఐ థింక్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ ఫర్ దిస్ హోల్ టీమ్. మీరందరూ సంక్రాంతి ఈ ముందు నాసామి రంగాలు రిలీజ్ అయింది అండ్ వాళ్ళ ఆ టైం ఇట్ వాజ్ లక్కీ ఫర్ మీ. ఐ హోప్ ఈ టైం కూడా నాకు ఆ లక్ ఉంటుందని విత్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. నిన్న టీజర్ రిలీజ్ అయింది. ఇట్ హస్ బిన్ సో ఓవర్వెల్మింగ్. ఆల్ ద మెసేజెస్, డిఎమ్స్ చూస్తూనే ఉన్నాను. ఇట్స్ బిన్ లవ్లీ రెస్పాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ వండర్ఫుల్ ఆషిక. అయితే అమిగోస్ చేశారు, ఆ తర్వాత నాసామి రంగాలో వరాలు క్యారెక్టర్ మా అందరికీ బాగా గుర్తుండిపోతుంది. బట్ ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి అన్నప్పుడు హౌ స్పెషల్ ఈస్ దిస్ రోల్ మీకు పర్సనల్గా? అండ్ థియేటర్స్కి 13th వచ్చే ఆడియన్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు? ఫర్ షూర్ హ్యూమర్, ఫన్, ఎంటర్టైనింగ్ సినిమా ఇది. బట్ హ్యూమర్తో పాటు ఒక సెన్సిబుల్ కంటెంట్ని చాలా హ్యూమరస్గా కన్వే చేయడం అండ్ విత్
లైక్ ఐ సెడ్ రిలేషన్షిప్లో ఉన్న ట్విస్టెడ్ రిలేషన్షిప్స్ అయినా మ్యారేజ్ అయినా అది చాలా ప్రాక్టికల్గా రిలేటబుల్గా వీ హ్యావ్ కన్వేడ్ టు దెమ్ సో పీపుల్ విల్ రిలేట్ టు ఇట్ సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ దే రిలేట్ టు ఇట్ అండ్ వాట్ దే టేక్ హోమ్ విత్ దాట్ సో Wow. చాలా ఉన్నాయి ఎలిమెంట్స్ దట్ డెఫినెట్లీ పీపుల్ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు వండర్ఫుల్, అర్థమైంది కదా అదన్నమాట సంగతి. మరి సంక్రాంతికి మీరైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో థియేటర్స్ లో? నవ్వులో పువ్వులు పూయబోతున్నాయి అనమాట. సో మీరందరూ థియేటర్కి వచ్చి చక్కగా